హాయ్! నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. ఇప్పుడు మనం స్లాబ్ పైపులు ఎలా పెట్టాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి ఏ ఏ పైపులు వాడాలి, అలాగే దాంట్లో ఉన్న కొన్ని మెలికలను కూడా మనం తెలుసుకుందాం. ఇవన్నీ చూసారు కదా, ఇదైతే ఇల్లండి. మనం స్లాబ్ పైపులు వేసేటప్పుడు ఎప్పుడు కూడాను బాక్స్ ఎక్కడ పెట్టాలని చూసుకునేటప్పుడు సెంటర్ పాయింట్ అయితే మనం పెట్టుకుంటాం ఫ్యాను. అయితే సెంటర్ ఎలా వస్తుంది అంటే మనం మెజర్మెంట్ టేప్ ఉంటే కొలుసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి, మా వాడు లెక్క పెడుతున్నాడు కదా, అలా లెక్క పెట్టుకునే వేసుకోవచ్చు. ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వచ్చాయి. 18లో సగం 9. 9కి మార్క్ చేస్తున్నాడు చూడండి మా వాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి అలాగే మెజర్మెంట్ టేప్తో కొలుద్దాం. చూడండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. అంటే గడ్డలు లెక్క పెట్టుకుంటే మ్యాక్సిమం తెలిసిపోద్ది. లేదు అంటే మెజర్మెంట్ టేప్ లేని సమయంలో గడ్డలు పెట్టుకుంటే చూడండి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక 9 అడుగుల బిల్డింగ్ అనమాట ఇది. 9 అడుగుల రూము. ఇందులో సగం 4.5 కదా. చూడండి ఒకసారి మీరే చూడండి అలాగను. అదిగోండి 4.5 అంటే 51 ఇంచు వచ్చింది. 51, 52 అంటే మ్యాక్సిమం అలాగే వస్తుంది. కొన్ని దగ్గర ఏంటంటే కొంచెం అటు ఇటు మారుతుంది అనమాట. అందువల్ల గడులు లెక్క పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ పైపులు చూడండి, పైపులు తీసుకొచ్చారు. ఇక్కడ మనం పైపులు పీవీసీ పైపులనే వాడాము. 25 mm స్లాబ్ పైపులు అనమాట ఇవన్నీ. చూసారు కదా, థిక్నెస్ కూడా 1.2 అనమాట. ఇవ్వండి 1.2 అనమాట ఇది. స్లాబ్ పైపులు ఎప్పుడు కూడా కొంచెం హెవీగానే ఉండాలి. అలాగే ఎల్బెండ్ అంటారు దీనికంటే, ఎల్బెండ్ డీ బాక్స్ అంటారు దీన్ని. డీ బాక్స్ అనమాట, 3-way డీ బాక్స్. చూసారు కదా, స్లాబ్లో ఇప్పుడు కూడా డీ బాక్సులనే వాడాలి. ఎందుకంటే కిందకి ఇది కనిపిస్తుంది అన్నమాట, లేకపోతే వీలేసేటప్పుడు ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది 4-way డీ బాక్స్. ఫస్ట్ చూపించింది 3-way డీ బాక్స్. చూసారు కదా, ఇది 1-way డీ బాక్స్ అనమాట. 1-way అలాగే ఇన్సులేషన్ టేప్ అనమాట. ఇవ్వండి కనిపిస్తుంది కదా, ఇన్సులేషన్ టేప్ అనమాట. ఇవన్నీ మీరు కూడా రాశారు చూడండి, ఇన్సులేషన్ టేప్. అలాగే సాల్వెంట్ సిమెంట్ అనమాట, పీవీసీ సాల్వెంట్ సిమెంట్. ఇదిగోండి, అంటే గమ్ము ఊడిపోకుండా వేయటానికి. ఆస్ట్రల్ కంపెనీ సాల్వెంట్ సిమెంట్ అనమాట, గమ్ అనమాట, ఇది గమ్. సో ఇది మనం వాడే సామాన్లు అయితే ఇక్కడ. అయితే ఏంటంటే ఇవ్వండి బిల్డింగ్. ఇప్పుడు ఏంటంటే మనం పెట్టుకోవడానికి ముందుగా మనం కన్నాలు అనేది కొట్టుకోవాలి, అవతల బిండ్లు పెట్టుకోవడానికి. చూడండి మా వాడు కొడుతున్నాడు కదా. ఓకే, కొట్టిన తర్వాత ఇవ్వండి ఇట్లా పైపులు పెట్టుకోవాలి. ప్రతి బాక్స్ దగ్గర ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా టేపులు అనేది వాడాలి. గమ్మేసాక కూడా టేప్ వేసుకోవాలి. ఇవ్వండి ఇట్లా ఇలా వేసుకోవాలన్నమాట, పైపింగ్ అనమాట. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అందరూ ఫాల్ సీలింగ్లు కాబట్టి స్లాబ్ పైపులు పని ఉండదు. కాకపోతే ఫ్యాన్ పాయింట్ల వరకు ఇవ్వాలి కాబట్టి ఫ్యాన్ పాయింట్ వేస్తున్నాం. మనం ఏంటంటే 3 వైపులా కస్టమర్కి అడిగితే ఫాల్ సీలింగ్ చేయనన్నారు. అందువల్ల ఏంటంటే 3 వైపులు కూడా వేసేస్తున్నాం అనమాట. ఒకవైపు వాళ్ళు ఏమైనా వాళ్ళు ఫాల్ సీలింగ్ చేయకపోతే ఇది వరకు స్లాబ్ల నుంచే రన్ చేసేవారు అనమాట వైరు. ఇప్పుడు కూడా అలాగే రన్ చేయడం కోసం ఇది హాల్ అనమాట, అందుకు 4 వైపులు వేస్తాం అనమాట. చూసారు కదా, 4 వైపులు కూడా వేస్తాం అనమాట. ఆ తర్వాత ఏంటంటే పైపింగ్ అయిపోయిన తర్వాత ఇవ్వండి ఇలా కట్టుకోవాలి బైండింగ్ వైర్తో. ఎందుకంటే బైండింగ్ వైర్తో కట్టకపోతే మళ్ళీ వాళ్ళు కాంక్రీట్ పోసేటప్పుడు ఏంటంటే పైకి లేపుతారు, లేపేటప్పుడు ఏంటంటే పైపులన్నీ సైడ్ అయిపోతుంటాయి. అందువల్ల కట్టుకోవాలన్నమాట మస్ట్ అండ్ షుడ్గా.
ఇదండి. సో ఓవరాల్గా అయిపోయింది, ఇలా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇది కిచెను, అది హాలు, ఆ చివరి 2 బెడ్రూమ్లు అనమాట. ఈ మధ్యలో ఓపెన్గా ఉన్నది ఏంటంటే పైన ఇంకో ఫ్లోర్ వేసినప్పుడు డూప్లెక్స్ టైప్లో కడతారనమాట. ఇగోండి, ఇది పై ఫ్లోర్ కట్టేటప్పుడు దానికి ఇవ్వటానికి అనమాట సర్వీస్ పైపు. ఇదండి. ఓకేనా, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు ప్రతి వీడియోకి కూడా మీరు చూసి లైక్ చేసినట్లయితే మేము ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది.